ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం జనవరి నెల 21వ తారీఖు బుధవారము. మరి సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు. మరి మాఘమాసంలో శుక్లపక్షం తదియ రాత్రి 2 గంటల 17 నిమిషాల వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం పగలు 2 గంటల 7 నిమిషాల వరకు, రాత్రి వర్జ్యం 9:20 నుంచి 10:58 వరకు వర్జ్యం ఉందండి. మరి దుర్ముహూర్తం పగలు 11:44 నుంచి 12:28 వరకు దుర్ముహూర్తం ఉంది బుధవారం కాబట్టి. ఇక తదియ మంచిదే. బుధవారం కూడా సోమవారం కాబట్టి ఏదైనా పనులు చేసుకోవటానికి వర్జ్యం దుర్ముహూర్తం మినహాయించుకొని మీకు తారాబలం చూసుకొని ఏమైనా కార్యక్రమాలు చేసుకోవటానికి మంచిదిగానే మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇవాళ బుధవారము రామచంద్రమూర్తికి ప్రీతికరమైన రోజు. మరి జంటలుగానేమో మనకి ఈ రామరక్షా స్తోత్రాన్ని చాలామంది చదువుతుంటారు, అది మంచిది. అది ఈరోజు స్నానం చేయిన తర్వాత రోజు చదువుకుంటే మరీ మంచిది. ఈరోజు చదువుకుంటే దానివల్ల శ్రీరామ అనుగ్రహం మనకి లభిస్తుంది. తర్వాతనేమో గణపతికి కూడా బుధవారం ప్రీతికరమైనటువంటి రోజండి. నిన్న మనకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో మన పెనుగొండ అనమాట అండి, వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంగా జరగడం జరిగింది. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా అమ్మవారికి సమర్పించారు. వయసులందరికీ కూడా మనకు ఆరాధ్య దేవక అమ్మవారిది ఈరోజు కూడా రేపు కూడా అక్కడ ఉత్సవాలు వైభవంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జరుగుతాయి. కాబట్టి దానికి ఆసక్తి గల వాళ్ళు వెళ్ళి దర్శించుకోవచ్చును. అదేవిధంగా ఇప్పుడు భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లా అండి భీమవరం, ఆ భీమవరం మావుళ్ళ మహోత్సవాలని మొన్న 2 రోజులు సంక్రాంతి మొన్నటి నుంచి మొదలుపెట్టి నెల రోజులు చేస్తారు. చాలా వైభవంగా చేస్తారండి. నిర్వహించేది ఎవరు అంటే సంపన్నులేం కాదండి. అక్కడ ఉల్లిపాయలు కూరగాయల వర్తకులు వాళ్ళ దాంట్లోంచి చందాలు వసూలు చేసుకొని సామాన్యులు ఎవరు సంపన్నులు కూడా చేయలేనంత వైభవంగా పందిళ్ళు వేసి ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా ఇంచుమించుగా ఏంటంటే ఆ ఉత్సవాలు ఎప్పుడో ఒక రోజు వెళ్ళి చూడాల్సిందండి. అంత వైభవంగా నాటకాలు, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ పెట్టి ఎంతో వైభవంగా చేస్తుంటారు. ఆ మావుళ్ళమ్మ తల్లి అండి, ఆ గ్రామదేవత అక్కడ చాలా పెద్ద పెద్ద నేత్రాలతో ఎంతో విశాలమైనటువంటి ఆ రూపంతో అందంగా ఉంటుంది. అటువంటి